మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా అందరూ బాగున్నారు? దేవుడు నిజంగా మీ పట్ల మేలు చేస్తున్నట్లయితే, దేవుడు చేస్తారని నమ్మినట్లయితే, దేవుడు నాతో మాట్లాడతాడు. ఈ రాత్రి కాల సమయంలో మీరు వచ్చినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం 2025లో ప్రభు మనకు ఒక వాగ్దానం చేశాను. ఎందుకని 2025 నుంచి మాట్లాడుతున్నానంటే, కొంతమంది పుట్టినరోజుని బేస్ చేసుకొని, ఈరోజు నా పుట్టినరోజు కదా, నేను గత సంవత్సరం ఎలా జీవించాను ఏంటో నాకు తెలియదు, కానీ ఇది మొదలుకొని నేను మంచిగా జీవించాలి అని ఒక ఆలోచనతో ఆ డేని స్టార్ట్ చేస్తాను. కొంతకాలం కొనసాగిస్తారు, కొన్ని రోజులు కొనసాగిస్తారు, కొన్ని నెలలు కొనసాగిస్తారు, లేదా అదే ప్యాటర్న్గా పెట్టుకొని కొంతమంది అలా నడుస్తూ ఉంటారు. అదేవిధంగా 2025లో మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చాము. ఎంతమంది వచ్చారు నాకే తెలియదు. ఆ రోజు జనవరి 31 నైట్ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాం. బహుతరములకు నిన్ను శుభాతిశయముగాను, అనేక తరములకు నిన్ను సంతోష కారణముగా నేను చేస్తాను. దేవుడు చేసిన వాగ్దానము సంఘముకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానము కానీ, దేవుడు ఇచ్చిన వాగ్దానము కానీ ఏది కూడా నిరర్థకంగా పోలేదు. అంటే వేస్ట్గా ఎక్కడ దేవుడు ఏదైతే మాట చెప్పిన తన సేవకుల నోట్లో నుండి, లేదంటే మనం అనుకోవచ్చు ఏముంది, నా బైబిల్ నుంచి ఉన్న మాటే కదా, మీరు ప్రార్థన చేసుకుంటే ప్రభు ఇచ్చున్నారు. అది ప్రభు మాకు ఇదైతే సంఘానికి సరిపడా వాక్యము, ఇదైతే సంఘము ఎదురు చూస్తున్న వాక్యము అని ప్రార్థనాపూర్వకం తీసుకున్నప్పుడు ప్రభు మాకు అనుగ్రహించిన దాని కోసం మీ మధ్య తీసుకొస్తాం. రైట్, ఎందుకు చెప్తున్నారు తర్వాత చెప్తుంది జరిగింది. ఇలా వాగ్దానం చేసిన దేవుడు ఎక్స్పెషల్లీ సేవకుల కోసమే కాదు, కానీ సంఘంలో అది ఒక్క వ్యక్తి ఉన్నా సరే దేవుడు ఆ వ్యక్తిని బలపరచడానికి, ఆ వ్యక్తికి ఒక నిరీక్షణను కలుగు చేయడానికి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం గతించిపోయింది, ఆ వాగ్దానం ఎందుకని నా జీవితంలో నెరవేర్చబడలేదు అని అనుకోవద్దు. ఎప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చున్నాడంటే అది నీ యొక్క బడ్జెట్లోకి వచ్చేసింది, నీ అకౌంట్లోకి వచ్చేసింది. అది ఏదో ఒక రోజున ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 2026లో ప్రొజెక్టర్ పెడదాం అనుకున్నా. తమ్ముళ్ళు కనపడాలి. ఆ రోజు ప్రొజెక్టర్ పెట్టే తమ్ముళ్ళు ఏమైపోయారు నాకు తెలియదు. సో నెక్స్ట్ ఇయర్కి అయితే కనీసం రెడీగా ఉండండి. ఒక చర్చ్ ఈవెంట్ లేదా ప్రామిస్ మనం డిస్ప్లే చేయాలి అంటే అది చాలా మంచిదైన విధానం. మిగతా రోజుల్లో కంటే కూడా 31st నైట్ అనేది దేవుణ్ణి ఎదిగిన ప్రజలు వస్తారు. 31st నైట్ కనీసం చర్చ దగ్గర కూర్చున్న వాగ్దానం తీసుకుందామనే ఒక బ్యాచ్ వస్తుంది, అవునంటారు కదా. సో వాళ్ళకు ఆసక్తి ఉంది కొంతమంది. కానీ దేవుడి ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని. ఏ వాగ్దానం అండి? ఆయన నీ హృదయ వాంఛలను, అంటే మనం ఏదైతే ఆశపడతామో ఆశను తీరుస్తాడు. ఎప్పుడు? నీవు యెహోవాను బట్టి సంతోషించినప్పుడు. నీ పక్కన సహోదరుడికి చెప్పండి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చెప్పండి. పక్కన థ్యాంక్స్ గాడ్, ఇచ్చిన ప్రామిస్ బట్టి నీకు స్తోత్రం, నా హృదయ వాంఛను తీరుస్తున్నామా కదా అంటే నేను ఎవరికి చెప్పుకోని అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి జాషువాని చెప్పలేదు, ప్రశాంత్ చెప్పలేదు, సో పర్సన్స్ చెప్పాలని అవసరం లేదు. నీ హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో, ఏ ఆలోచన అయితే నా ప్రభు దగ్గర పెడుతున్నావో ఆ ఆలోచన అంటే, ఆ కోరిక అంటే దేవుడు ఈ సంవత్సరాన నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్క వాగ్దానం నమ్మదగినది. పర్సనల్ ప్రామిసెస్ కూడా చాలా మంది తీసుకున్నారు వ్యక్తిగతంగా. ఇది వాగ్దానం తీసుకున్నాం కదా అని చెప్పేసి వదిలేయడం కాదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆనాడున్న పరిస్థితులను బట్టి, ఆనాడున్న ప్రజలను బట్టి దేవుడు ఏంటంటే ఒక నిబంధన వారితో చేసుకున్నాడు. ఆ నిబంధన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇట్స్ ఎ గ్యారంటీ. నేను చేస్తాను, నేను ఫుల్ఫిల్ చేస్తాను, మీరు నమ్మినట్టు కార్యం చూస్తారు అని ప్రభు చెప్పినప్పుడు కొంతమంది విశ్వసించిన దాన్ని బట్టి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు.
విశ్వసించని వారు మార్గం మధ్యలోనే. ఈ రాత్రి కాల సమయం మందు దేవుడి సన్నిధికి వచ్చిన మనం ఒకటి గమనించాలి. వాక్యం వినడానికి వచ్చిన మనము ఆ వాక్యం నాలో పని చేస్తుంది, ఆ వాక్యం ద్వారా నేను నడవాలి, ఆ వాక్యం నన్ను శుద్ధి చేస్తుంది, ఆ వాక్యము పాప బంధకాలకు వెళ్ళకుండా కాపాడుతుంది. ఆ వాక్యము దేవుడు అన్నాడు కాబట్టి దేవుడితో నేను సంభాషణ చేసుకుంటాను, దేవుని యొక్క సన్నిధికి వెళ్తాను, దేవుడు నాతో మాట్లాడుతాను విశ్వసించి వచ్చినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఫలాన్ని నువ్వు చూపిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రాత్రి కాల సమయం ముందు ఒక శ్రేష్టమైన మాట, ఎక్కువ సందర్భంగా టైం ఆల్రెడీ 8:30 దాటిపోయింది. సో క్లుప్తంగా 10 నిమిషాలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దామండి. చదవండి. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు. చాలు. ఈ మాటలు పౌలయ్య గారు తన తోటి సహోదరులతో అంటున్న మాట. ఇశ్రాయేలు విషయంలో నాకు ఒక ఆశ ఉందయ్యా, అదేంటంటే వారు రక్షణ పొందాలి అని. రక్షణ పొందాలి అని ఏ నామంలో రక్షణ పొందాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వారు రక్షణ పొందాలి. ఎందుకని ఆయన అంత అపేక్ష కలిగి ఉన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన వారిగానే ఉన్నారు. ధర్మశాస్త్రం ఏదైతే చేయమందో ఆ క్రియలో కొనసాగించే వ్యక్తులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చర్చికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి, రక్షణ మాకొద్దు, అది మాకు సంబంధం లేని విషయం కదా. మీకు అర్థమవుతుందా పాయింట్? చర్చికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, మీటింగ్లకు వెళ్ళాలి, చర్చి ఈవెంట్స్ ఏమంటే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, అన్నీ బాగానే ఉన్నాయి. రక్షణ వచ్చేది మా సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు రక్షణకు కానీ ఇశ్రాయేలు ప్రజలు వచ్చినటువంటి చెప్పమంటారా, యేసు ప్రభును యాక్సెప్ట్ చేసే విధానం వారు లేరు. యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసే విధానం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా యేసు ప్రభు రాదు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, మేమెంత దాస్యం, ఇంత బానిసత్వంలో అందరిని అనిపించుకుంటాం కదా, వచ్చి ఉన్నవాడు ఎలా ఉండాలంటే అందరినీ ఏలేవాడిగా ఉండాలనుకున్నారు వాళ్ళు. అర్థమైంది? అంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూసినట్లయితే ఇశ్రాయేలుకి ఇప్పుడైతే ఒక రాజ్యం ఉంది, కానీ యేసు ప్రభు గారు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన రాజ్యం లేదు, ఒక ప్రత్యేకమైన కంట్రీగా వాళ్ళు గుర్తించబడలేదు. రీసెంట్ గా ఒక 10-15 ఒక అరౌండ్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలందరం కలిపి ఒక కంట్రీగా చేశారు. అంతకుముందు అది లేదు. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, మేము ఆరాధిస్తున్న దేవుడు, మా పితరులతో మాట్లాడిన దేవుడు తన కుమారుని మా కొరకు పంపించినప్పుడు మా కొరకు ఒక రాజ్యాన్ని తీసుకొస్తారు. ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరూ కూడా తరిమి కొట్టి మమ్మల్ని హెచ్చిస్తారు అనుకున్నారు. కానీ యేసు గారు వచ్చారంటే చాలా దీనుడుగా వచ్చారు. ఆయన పశువుల పాకలో జన్మించారు. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటే, నాకు తెలిసి నేను అనుకోవటంటే యెరూషలేము దేవాలయం దిగొస్తానే అనుకున్నారు. ఏమనుకున్నారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవి. అంటే ఏమిటంటే వాళ్ళ ధర్మశాస్త్ర పూర్వకంగా దాన ధర్మాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే భూదానం, గోదానం, వస్త్రదానం, ఇంకేమున్నాయి అన్ని రకాల దానాలు చేస్తున్నారు. దాన్నే నీతి అనుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన నీతి, రక్షణ ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు వారిలో ఉంది. పౌలయ్య గారు చూసినప్పుడు ఆయన అనిపించింది, వీరికి జ్ఞానం విషయంలో చాలా గొప్ప జ్ఞానం ఉంది, కానీ క్రీస్తుని గురించిన జ్ఞానం లేదంట వాళ్ళకి. ఏం జ్ఞానం లేదండి? యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కూడా కొంతమంది యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకులను అంగీకరించిన జనం ఒక బ్యాచ్ ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశంలో ఉంది. వీళ్ళందరూ కూడా యాకోబు ద్వారా, యాకోబు నాకు ఇశ్రాయేల్ పిలిచింది, యాకోబు ద్వారా ఏర్పాటు చేయబడిన సంతానమే, యాకోబు ద్వారా వచ్చిన వంశాలు ఇవన్నీ. కానీ క్రీస్తును అంగీకరించిన వారు కొద్దిమంది. వారందరం చూసినట్లయితే పౌలయ్య గారికి అనిపించింది, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. అనేక మంది దేవుని ఎరగని ప్రజలందరూ వచ్చి నిజ దేవుడిని యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారు. కానీ ముందుగా పిలిచిన వాడిని, ముందుగా ప్రతిష్ఠించిన జనాంగము ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఎక్కడున్నారండి? దేవుని దృష్టికి చాలా దూరంగా. ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఇంట్లో నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. నా కుటుంబస్తులు రక్షణ లేకుండా, నేను చెప్తున్న వాళ్ళు ఎందుకు రక్షణ తీసుకోకుండా బయట ఉన్న వాళ్ళు దేవుడు వాకి మీరు రక్షణ పొందుతున్నప్పుడు వీళ్ళని చూసి నాకు ఏమనిపిస్తూ ఉంటుంది? బాధ. అంతా బాగానే ఉంది, నా అభిలాష, నాకు ఇష్టం కోరిక
వాళ్ళు కూడా రక్షణ తీసుకుని ఉంటే పౌలయ్య గారికి ఆ విధానం ఎందుకు వచ్చిందంటే దేవుడి యొక్క ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. అంటే దేవుని యొక్క ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఏ ఒక్కరు నశించుకోవటం ఇష్టం. నీ కుటుంబస్తులే కానీ నీ సహోదరుడే కానీ అంటారు. సో మన వ్యక్తిగతంగా క్రీస్తుని అంగీకరించిన మనం ఏం చేయాలంటే వారి విషయమై మానక ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. సో నువ్వు వెళ్ళిపోయి ఏదో పెద్ద భారం ఎత్తుకొని ఏదో సువార్త ప్రకటించే అవసరంలా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇశ్రాయేల్ ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువు. వాళ్ళ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క తెలివి ఎలా ఉంటుందో ఒకసారి కొన్ని మాట. సిరియా రాజు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసిన ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద. చదవండి. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతను మహాపరాక్రమశాలి అయింది కానీ అతడు కుష్ఠరోగి. ఒక వ్యాధి ఉందంట. ఏ వ్యాధి అండి? కుష్ఠరోగం అనే ఒక వ్యాధి ఉంది. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారి అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకి పరిచయం చేయించుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రాంత దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలతో అనెను. చాలా ఇక్కడ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేశారు సిరియన్లు. పరాక్రమశాలి ఉన్న నయమాను విజయం సాధించాడు. తన యొక్క రాజు దగ్గర మంచి మెప్పు పొందాడు, ఘనత పొందాడు. సో ఆయన వస్తా వాళ్ళ వైఫ్ కి కొంచెం సర్వెంట్ పని చేయడానికి ఒక చంటి పిల్లని తీసుకుని వచ్చారు. ఈయనకున్న రోగం, ఈయనకున్న బలహీనత ఎవరికి తెలియదు కానీ ఆయన అద్దం ముందుకెళ్ళి ఎప్పుడు ఏడుస్తున్నాడు. ఏ రోగం ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఫస్ట్ తెలిసి ఇంట్లో హౌస్ వైఫ్ కి. ఎందుకంటే ఆమెగా రేపు పొద్దున ఏదో చేయాల్సింది. సో ఆమె ఈ డిస్కషన్ లో ఆ చిన్న పాప చూసి అంటుంది, అయ్యా మా ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో నీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఇంకేం కలిగింది? ఒక నమ్మిక అనేది కలిగేసరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజు చెప్పాడు. ఏ రాజుకి? సిరియా రాజుకి. ఈ సిరియా రాజు గారు మరి ఏం అర్థం చేసుకున్నాడు నాకే తెలియదు కానీ ఆయన రాజేశారు లెక్క ఏంటంటే, ఓ ఇశ్రాయేలు రాజా, మా వాడికి రోగం వచ్చింది, కుష్టి రోగం, దాన్ని నువ్వే బాగు చేయాలన్నాడు. రాసేటప్పుడు క్లారిటీ ఉండాలి. కొంతమంది రాస్తా ఉంటారు, కొంతమంది వింటా ఉంటారు. అదే అంటారు, నాకు సేవకులు చెప్తూ ఉంటారు, అట్లు నావాహు చేసే సంథింగ్ అని చెప్తారు కదా, నావాహు అట్లు చేసాం కదా అందువల్ల దేవుడు కృప పొందినట్లుగా కొంతమంది ఆ తల్లి వాక్యం మొత్తం వదిలేసి ఓహో అట్లు చేశాడు మనం కూడా అట్లు చేసి పెట్టాలి పాస్టర్ గారికి అన్న విధానం వెళ్తారు కొంతమంది. ఇక్కడ ఏంటంటే చెప్పాడు ఏమని, నేను ఆ ప్రాంతానికి వెళ్తాను, ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు అంట, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నా రోగానికి విడుదల దొరికిందాయి అంటే ఈయన మరి ఏ ధ్యాసలో అయినా నాకే తెలియదు కానీ పరిశుద్ధంగా రాయబడిన మాట ఆయన ఏం చేశాడు, ఒక లెటర్ రాశాడు. ఎవరికి? ఇశ్రాయేలు రాజుకి. ఆయన ఎంత జ్ఞానవంతులో చూడండి. ఆ లెటర్ చదవడం బట్టలు చింపేసుకొని ఆయన అంటాడు, చంపడానికైనా బ్రతికించడానికైనా నేను దేవుణ్ణి అంటున్నాడు. సరే నేను ఏదో పొరపాటుగా రాశా, నువ్వు జ్ఞానవంతుడివే కదా, నీ దేవుడు సమస్త భూజముల కంటే గొప్ప దేవుడు కదా, ఉన్న వాటికంటే పైనామగల దేవుడు కదా. సో ఆ రకంగా నువ్వు ఆలోచించాలి కదా. ఆలోచించుకోండి ఏం చేశాడంటే ఈయన ఓండేషన్ ఏం చేసుకొని బట్టలు చింపేసుకొని మీరైనా ఆలోచించిన పక్కన వాడుతుంటే వాళ్ళకి ఏమనుకోవాలి, అక్కడ నా ఎలీషా ప్రవక్తున్నాడు, అతను నా దగ్గర పంపించాడు. దేవునికి ఇష్టం. ఏ ఆత్మ కలిగిన వ్యక్తి ఎలీషా? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కాబట్టి ఆ లెటర్లో ఉన్న కంటెంట్ రాజుకి అర్థం కాలేదు కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి అర్థమైంది. అంటే వాళ్ళ యొక్క జ్ఞానము భూ సంబంధంగా ఆలోచించాడు. సో ఇక్కడ పౌలయ్య గారు బాధపడే కారణం ఏంటంటే వీళ్ళు భూ సంబంధంగా నిలుతున్నారు రక్షణ, కానీ పరలోక సంబంధమైన క్రీస్తుని వీళ్ళు వెంబడించట్లేదు. ఆయా జాతి వారు, ఆయా తెగల వారు, ఆయా వారు అన్యులు అందరూ కూడా క్రీస్తుని ఎరిగి ఉన్నారు, వారందరూ రక్షణ పొందుతున్నారు. కానీ ప్రతిష్ఠిత జనాంగంగా ఉన్న వీరు క్రీస్తుని ఎరిగి ఉండలేకపోతున్నారు. వీరి యొక్క జ్ఞానము ధర్మశాస్త్ర సంబంధంగా ఉంది, లోక సంబంధమైన ధర్మ కార్యాల వైపు ఉంది, అగ్రపీఠాల వైపు ఉంది, లోకంలో ఉన్న మర్యాదల వైపు పేరు కొరక ఉంది, కానీ క్రీస్తుని పొందుకునే విషయంలో వీరికి లేదు అని ఆయన బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయమాను వెళ్ళి వెంటనే ఎప్పుడైతే ఆ ఎలీషా చెప్పాడో ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత మన అందరూ తెలిసిన విషయం ఆయన ఒకటే మాట్లాడాడు, యోర్దానులో 7 మార్లు మునగమన్నాడు.
సేవకుని మాట, ఒకే ఒక్క మాట ఏమనండి, యొర్దానులో 7 మార్గములు ఉంటే నేను దాటొచ్చిన సముద్రం నదుల కంటే నీ యొర్దాను నది గొప్పదా అంటే ఎస్, గొప్పదే. నేను చూసిన వారి అన్ని కంటే కూడా ఇది గొప్పవాడా? ఎస్, గొప్పవాడిని ఆరాధిస్తున్న దేవుడు. మనం కూడా చెప్పాలి, మన తోటి వారు అంటారు అంటే అది వరకు చేశాం కదా అంతకంటే గొప్పవాడే. ఎస్, గొప్పవాడే. నేను ఎప్పుడో స్టార్టింగ్ లో నోకియా 1100 వాడు ఎప్పుడు వెళ్ళిన అదే వాడతానంటే ఏమైంది పరిస్థితి చెప్పండి. ఇప్పుడు అప్డేటెడ్ వాడుతూ ఉన్నాయి. సులువైన మార్గం ఏదని చూడ, నేను మరలా ప్రాసెస్ వెళ్తాను, వెనక ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తానంటే అంత నువ్వు చేయని అవసరం లేదు. నేను దాన్ని ఏం చేశానంటే సింప్లిఫై చేశాను. సాఫ్ట్వేర్ కోడింగ్ రాస్తే ఎలా ఉంటుందంటే లెంత్ లైన్ రాయద్దు, జావా కూడద్దు, సిఓ ఏమొద్దు, డైరెక్ట్ పైథాన్ వాడండి అంటాడు. ఎందుకని ఇన్బిల్ట్ ఫీచర్స్ దాంట్లో ఉన్నాయి. సో దాని యొక్క ఏమంటారు దాన్ని, దానికి ఇచ్చిన ప్రోగ్రామింగ్ లో కానీ దానికి ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న లైబ్రరీ ఫంక్షనాలిటీ కానీ జావాలో 10 లైన్ రాస్తాం మేము, పైథాన్ 2 లైన్ రాస్తే అయిపోతుంది. సింపుల్ చేసి లేదు నేను వెళ్ళిపోయి నేను జావాతో నాకు అంటే అక్కడకు అడ్వాన్స్డ్ వాడుకుంటానో సింపుల్ చెప్తాను. మీకు కొంచెం బీటెక్ పిల్లలు కాబట్టి అర్థం విధానం చెప్తాను. దేవాతి దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు సింప్లిఫై చేసి ఇవ్వాలని దేవుడు ఆశపడతాడు. కాదు నేను ఇంకా వెనక్కి వెళ్దామని ఆలోచన ఉన్నాం అనుకో, ఇంక వెనక వారుగానే ఉండిపోతాం. ఇప్పుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ దేవుడు ఎలాగిచ్చాడంటే ఆనాడు కాలం నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ యుగమందు తన కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడంట. ఆయన విశ్వసించాడు ఏమని, ఈ యోర్దానులో 7 మార్లు స్వస్థత వస్తుంది అని విశ్వసించరా? హత్త ఇల్లు ఎక్కడిపోతుంటే పక్కన ఉన్నవాడు, అది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మన పక్కన ఉన్నవాడేనండి. కొన్ని విషయాల్లో మనం ఏమన్నా డెసిషన్ మేకింగ్ చేయలేనప్పుడు మన పక్కన వాడు మంచిగా అనుకోండి, వాడు ఖచ్చితంగా నీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడు అయ్యా అది దైవజనుడు ఒక మాట అన్నాడు కదా, ప్రయత్నిస్తే పోలా పట్టలేదు కాదు. నాకు అంతా మనకేంటి, మనం రథం వేసుకొచ్చాము, గుర్రం వేసుకొచ్చాము, మన హోదా ఇది పొమ్మన్నప్పుడు ఆనందం కూర్చుని అదే పదం అన్న విధానం ఉన్నారు. వినయ విధేయతల్లోనే ఆశీర్వాదం దేవునికి స్తోత్రం. తన పరిచారకుడు తన పక్కన వ్యక్తి అయ్యా ఒక్కసారి ప్రయత్నించకపోయావా, ఒక్కసారి ప్రయత్నం చేశాడు. 7 మార్లు మునిగేశాడు. పసిపిల్ల వారి మన దేవునికి స్తోత్రం. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన నమ్మకం తెచ్చుకునే దేవుడు కాదు. ఒక మాట ఆయన సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చాల్సిందే. బయట కొంచెం డిలే అవ్వచ్చు కానీ విశ్వసించి మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన యొద్ద నూతన బలం పొందుకుంటాము, నూతనమైన కృప పొందుకుంటాము, నూతనమైన ఆశీర్వాదం పొందుకుంటాము, నూతనమైన మార్గంలో మనము నడిపించబడతాం. సో మనం ఏంటంటే వెయిట్ చేయాలి. సనిగి నువ్వు ఎప్పుడో చేస్తావులే, ఏదో చేస్తావు, వెళ్ళిపోతే ఆశీర్వాదం లేదు. అలిగిపోయాడున్నాడు ఈయన. అలిగిపోయే వ్యక్తి పక్కన వాళ్ళు కొంచెం చదువుతాయా, కొంచెం ట్రై చేసి మన జీవితంలో కూడా సిచ్యుయేషన్స్ మన ఇబ్బందిగా ఉన్నప్పుడు, అందుకంటారు మంచి స్నేహితులు ఎప్పుడైనా సరే దుష్ట సాంగత్యం మంచి నడవడం జరుగుతుంది. మన పక్కన ఉన్నవాడు మంచి సలహాదారుడు ఉండాలి. ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు. మనకి శ్రేష్ఠ మంచిగా చెప్పాలన్నా పనికిమాల ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. నీ క్షేమ స్థితిని నిన్ను అబ్జర్వ్ చేస్తూ నీకు మంచి చెప్పబడి ఉన్నాడు అనుకో, నువ్వు గబుక్కులు ఏదన్నా రాంగ్ గా కంటుతున్నా కూడా ఆలోచించే ఇది పద్ధతి కాదు. మన ఒక ప్రార్థనా పరుడు ఉండాలి, ఒక మంచి ఆత్మీయుడు ఉండాలి. మన సహవాసంలో అది లేకపోతే వేరే సహవాసం చేస్తే దాని లోపంగానే కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నేను చెప్పాను, ఇశ్రాయేల్ ప్రజలు రాజుగా జ్ఞానం లేదు కానీ ఆ ఇశ్రాయేలులో దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తికి ఆ జ్ఞానం ఉంది. కాబట్టి వచ్చిన వాని యొక్క అవసరత అంటే ఈ మనిషి ఇక్కడ దాకా వచ్చాడంటే అక్కడ ఎవరో చెప్పబట్టిన దూరం వచ్చాడు. చెప్పనుండు కదా, ఆ చిన్న చెప్పింది ఆమెకున్న విశ్వాసం. నా దేశానికి వెళ్తే, నా ప్రాంతానికి వెళ్తే నా ప్రభు ఖచ్చితంగా ఈ యజమానుడిని స్వస్థపరుస్తాడు. మనం చెప్పండి, నా ప్రభువును ఆరాధిస్తే, నా ప్రభు నువ్వు చూసినట్లయితే, నా ప్రభు విషయంలో ఆలోచన చేస్తే, నా ప్రభువును ఒక్కసారి నోటితో పిలిచినట్లయితే నా ప్రభు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. వెళ్తున్నాడు ఆయన, దోమ వెళ్ళిపోతా ఉంది, ఆయన నడిచి వస్తా ఉన్నాడు. చూశాడు పేతురయ్య గారు, సముద్రం నదులు. ఆయన చూసినప్పుడు అయ్యా నీవే అయితే నేను కూడా ఎదుగు వస్తాను, నువ్వు రా అన్నాడు. అంతే అవునన్నాడు కదా, నువ్వు రా అన్నాడు. ఈయన బయలుదేరాడు. కొంత దూరం బాగానే వెళ్ళాడు. మధ్యలోకి వచ్చేసరికి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన తెలియదు. ఆ
గాలి ఆ శబ్దం చూసేసరికి మునిగిపోస్తాయి. కొంతమంది ఆత్మీయ జీవితం కూడా దేవుడు చేసిన వాగ్దానం కోసం పోరాటం చేద్దాం, ఆయన అడుగుదామని ప్రారంభిస్తారు. మధ్యలో దాన్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టేసి దాని వైపు చూడ కనీసం నోరు తెచ్చి అడవాలి, ప్రభా ఇక నేను మధ్యలో విడిచిపెట్టేది తుదముట్టించినప్పుడు సంపూర్ణం చేయలేకపోతున్నాం. అసంపూర్ణంగా మిగిలిపోయాను కొన్ని ప్రేయర్స్ లాస్ట్ ఇయర్, అవునా కదా, కొన్ని బైబుల్ రీడింగ్స్ అసంపూర్ణంగా మిగిలిపోయాను, కొన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్ అసంపూర్ణంగా మిగిలిపోయాను మన జీవితంలో. కనీసం 2026లో అలా కాకుండా డిసెంబర్ 31 వచ్చేసరికి ఈ ఇయర్ కరెక్ట్ గా వాడుకున్న దేవుడి విషయం అనుకో, దేవుడికి స్తోత్రం. అటువంటి కమిట్మెంట్ పెట్టుకోండి. ఈ ఇయర్ కరెక్ట్ గా రిక్వెస్ట్ చేసుకున్న దేవుడి విషయంలో, అది ప్రేయర్సే కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఎదగమే కావచ్చు, ఇంకా మీరు చర్చి పరంగా చేసే పరిచర్య కావచ్చు, లేదా తోడు సహోదరుల విషయంలో మాట్లాడే విషయంలో కానీ అడగండి, ప్రభావ ఏ విషయంలో పడిపోతున్నావు ఒక లిస్ట్ రాసుకోండి. అసలు నువ్వు ఎక్కడ నీ నెగిటివ్ పాయింట్స్ ఏమన్నాయో మొత్తం రాసుకో. ఇంకొక మీరు ఎక్కడ అరే నాలో నెగిటివ్స్ ఏంటి చెప్పరంటే చెప్పేద్దండి. ఏంగా చెప్పరా బాబు అంటే అవి మొత్తం నోట్స్ రాసుకోవాలి. ఓకే, ఇయర్లీ మొత్తం కనపడకూడదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నేను ఆ విషయంలో అలా మాట్లాడారో నీ సత్ప్రవర్తన బట్టి దేవునికి మహిమ రావాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీ వెరగని ప్రజలు అన్నిలో ఏ విషయంలో నీ మీద అపరాధం, ఏ విషయంలో నీ మీద దోషారోపణ చేస్తున్నారో ఆ విషయంలో నీ క్రియలు సరి చేసుకున్నట్లయితే జీవం గల దేవునికి నువ్వు మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కిందకి చదువుకుంటాను మాట 10వ అధ్యాయంలో 3వ వాక్యం. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగుక తమ స్వనీతిని స్థాపింప బూనుకొంచు దేవుని నీతికి లోబడలేదు. ఏం చేశారంటే స్వనీతిని స్థాపింప గోరుచు. అంటే స్వనీతి అంటే ఏంటంటే వాళ్ళ సిస్టమేటిక్ సెట్ చేస్తారు. ఏంటంటే మీరు ఈ కార్యాలు చేయాలి, ఏది వస్త్రదానం చేయాలి, భూదానం చేయాలి, గోదానం చేయాలి, యాగం చేయాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞ పశువు వసించాలి, ఇవన్నీ కూడా వాళ్ళ సిద్ధాంతాలు. దాని స్వనీతి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చెయ్యాలని పూనుకొని దాంట్లో నీతి లేదు, దాని నుంచి ఫలం శూన్యం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే విధానంలో చేయాలి. ఎందుకంటే మా పితరుడైన మోషే మాకు నేర్పించింది. అది ఏం నేర్పించాడు? ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు ఆయన చేశాడు కదా. బలులు అర్పించడం, నైవేద్యాలు అర్పించడం, ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సాయంకాలం నేను చేతులు నైవేద్యములు ఉన్నది బైబుల్. ఇవన్నీ కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇదే ప్యాటర్న్ లో వెళ్ళాలి, వేరేది ఏమీ లేదు. కానీ యేసు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశారు. ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో యేసు ప్రభు వారు దాన్ని నెరవేర్చేశారు ఆయన. సో ఇంకా లేదంటే మేము ధర్మశాస్త్రం మూలంగా వెళ్తామని ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇప్పటికి క్రీస్తుని అంగీకరించక ఆ హృదయాలు కఠినపరచబడి ఉన్నాయి. ఎందుకంటే అనేక మందికి సువార్త అందాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళ హృదయం ఒక రోజున బ్రతకవుతుంది. ఆయన పొడిచిన వారు చూస్తారు ఖచ్చితంగా 100%. ఆయన చూస్తారు. అప్పుడు అనుకుంటున్నారు అయ్యా అయ్యా ఆయన. కొంతమంది అయితే ఇప్పటికే ఆ హీట్ దేవుని యొక్క ప్రభావం తెలిసి కొంతమంది మారుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇంకా పాతకాలపు సిద్ధాంతంలోనే కూర్చొని ఇలాగనే ప్రభు వస్తాడు, ఇంకా ఇంకా మెస్సయ్య ఒక వ్యక్తి వస్తాడు, ఇంకా మెస్సయ్య వస్తాడు అనేది చూస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఆయన తన ప్రాణం సైతం కూడా కింద చదువుకుంటాడు కదా. 5వ వాక్యం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును. సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు ఆ ధర్మశాస్త్రం మూలంగా ఉంటూ నువ్వు క్రీస్తుని పైకి తీసుకురాలేవు, అదేవిధంగా అంటే నువ్వు కిందకి వెళ్ళలేవు, అలాగే పైకి పోలేవు. మరి ఎలా ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు అంటే క్లియర్ రాశారు. చదవండి 9వ వాక్యం చదవండి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడు. ఎంత సింపుల్ గా చేశాడు దేవుడు, చాలా సింపుల్ చేశాడు ఆయన. మరి అన్నమాట యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడును. అంటే యేసుని ఎలా మనం అంగీకరించాలి? ఆయన ప్రభువు, యేసు ప్రభు అని మనము నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో అంగీకరించాలి.
దేవుడు అతన్ని మృతుల నుండి లేపినని మనం విశ్వసించినప్పుడు అప్పుడు మాత్రం మనకి రక్షణ ఉంటుంది. అలా కాకుండా నేను ఏదో చేసే రక్షణ అంటే రక్షణ అనేది నీకు ఎక్కడికి కూడా తీసుకొని పోదు. మనం విశ్వసించాలి. మనము ఆ విశ్వసించిన దాని ప్రకారం మనము ఆ విశ్వాసంలో కొనసాగించాలి. ఆ విశ్వాసంలో మనం నడవాలి. ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. కొనసాగించుకోకుండా నేను ఈ రోజులో ఒప్పేసుకున్నానంటే అయిపోయిందంటే కాదు. ఇది ఎవరి కొరకు అంటే ఇంకొక మార్పు చెప్తారు. ఇలాగంటే రక్షణ తీసుకున్నట్టు అంటే ఈ రక్షణ ఎటువంటి వాళ్ళు చెప్పమంటారా? యేసు గారు సిలువేసినప్పుడు ఒక దొంగ ఉన్నాడు. వాడు ధర్మకార్యాలు చేయగలిగితే ధర్మశాస్త్ర ప్రకారం నడవడానికి గతమవుతుందా? కానీ వాడు ఏం చేశాడంటే విశ్వసించాడు. ప్రభువును ఒప్పుకున్నాడు. మనకైతే ఇది ఆయనకది ఆయన ఏ దోషం చేయలేదు. ఇక అయ్యా ఈ రాజ్యంతో వస్తాను కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ దాని సంపూర్ణమైపోయింది ఆ మాటలో. నీ రాజ్యంతో వస్తావు కదా అంటే నువ్వు సర్వోన్నతమైన దేవుడి కుమారుడివి, నువ్వు మా అందరి కోసం ప్రాణం పెడతావు. వారికి ఎవరు స్వార్థ చెప్పింది లేదు, ఏమీ లేదు. కానీ ఏమని వారికి నమ్మేసాడు. లాస్ట్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు వచ్చిన రోజు జ్ఞాపకం చేసుకున్నాను నిశ్చయంగా పరదేశంలో ఉంటావు. ఎందుకని అప్పటికప్పుడు దేవుడు మనము పడుకునేటప్పుడైనా మనం లేచిన తర్వాత ఈ మాటలు 2026 డిసెంబర్ మనం చనిపోయేంత వరకు ఈ నోట్లో ఈ మాట వస్తుంది. విశ్వసిస్తూనే ఉండాలి. విశ్వసించి పలకాలి ఎప్పుడైనా సరే. అందుకే అంటారు కదా, హృదయమైన పలకం దాన్ని రాసుకోవాలి, ఈ చేతికి కట్టుకోవాలి, నామాక్షరంగా రాసుకోవాలి. అంటే అదని పచ్చబడి పడిపించుకోమని చెప్పను కానీ చెప్తాను కొన్ని పాయింట్స్. నీ యొక్క గడప కమ్మిల మీద వాగ్దానాలు ఉండాలి. నువ్వు కూర్చున్నా నుంచున్న ఆ వాక్యం గురించి ఒక ధ్యాస ఉండాలి. అప్పుడు ఏమైందంటే నీ మనసు ఎప్పుడు కూడా చెల్లించదు. ఏ విషయంలో కూడా నీ మనసు ఏ విషయంలో కూడా అధైర్యపడదు. ఒక ధైర్యం ఉంటుంది మనలో. ఏంటంటే నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. చిన్న పిల్లవాడిని దావీదు, చిన్న పిల్లవాడు భోజనం ఇవ్వడానికి వచ్చే అన్నగారికి 40 రోజులు బట్టి ఆ ఫిలిస్తీన్లకి వీళ్ళు దడిచిపోతున్నారు. వాడు చూస్తే నమ్మకు ఇంటుంటాడు ఇంచుమించు భారీ ఆకారం, వీళ్ళతో ఎంత ఉన్నాడు. అయినా సరే దేవుని యందు నమ్మకం ఉంచి యుద్ధము యెహోవాదని దిగాడు. గొలియాతుని హతమార్చాడు. సో నీ ఎదుర్కొన్న సమస్య ఎటువంటిదని కావచ్చు, కానీ నీలో విశ్వాసం అనేది రావాలి. ఆ విశ్వాసం అనేది రావాలంటే ఫస్ట్ నువ్వు క్రీస్తుని ఒప్పుకోవాలి. ఉండలేవు. క్రీస్తుని అంగీకరించాలి. నీ హృదయపూర్వకంగా దాన్ని ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా విశ్వసించాలి. దాన్ని నోటితో ఒప్పుకోవాలి. ఆయన దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపి ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు యేసుప్రభు గారు వచ్చారు భూమి మీద, ఒక ఆయన 4 మాటలు చెప్పారని ఏదో జాలిగా కొంతమంది బయట చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రవచనకర్తలు చెప్తాను మాట్లాడండి, ఆయన కరుణామయుడండి, ఆయన దయామయుడండి, క్షమించమన్నాడండి, ఇవన్నీ చెప్తారు. కానీ ఆయన సమస్త మనుషుల యొక్క పాపాన్ని తీసివేయడం కొరకు సర్వోన్నత కుమారుడిగా ఆయన భూలోకి వచ్చారు. ఎవరు చెప్పారు అనుకో సర్దుకోవడం అందరూ, ఇంకెవరు ఉన్నారు ఆ మాట చెప్పరు. ఎవరు చెప్పండి ఆ మాట. ఎందుకంటే జీవం గల ఇదే మీకు మార్గం, ఇదే మీకు మోక్ష మార్గం, ఈయనే మార్గం సత్యం జీవం అని చెప్పామనుకో అందరూ వెళ్ళిపోతారు దాంట్లో. మరి నా మాట ఉంటుంది ఇక్కడ మీకు అర్థం అట్లా. ఈ మాట చెప్పబోయే మాట కానీ చెప్తారు ఆయన కరుణామయుడండి, ఆయన దయామయుడండి, ఆయన సిలువ కొట్టారండి, సిలువ ఉన్నప్పుడు కూడా తండ్రి మీరు ఏం చేయొచ్చు, మీరు క్షమించండి అనే మాట చెప్తారు. కానీ ఆయనలోనే రక్షణ ఉంది. మన ఎదురు చూసిన వాడు ఆయనే మోక్ష మార్గము. ఆయనను మన నోటితో ఒప్పుకుంటే చాలు రక్షణ వస్తుంది. ఆ మాట చెప్పరు బయట చెప్పరు. కానీ వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు ఆయన నామాన్ని. వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళు ఆయన నామాన్ని చెప్పిస్తూ ఉంటారు. కానీ బయట చెప్పరు. సో మనం ఏంటంటే ఆయన మనకి ఇవ్వబడిన నామాన్ని మనము హృదయపూర్వకంగా తీసుకొని విశ్వసించి పలికి నమ్మిక ఉంచితే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండంలో శ్రేష్టమైన ఒక మాట చూడండి. 21వ అధ్యాయం 4 నుండి 9 వాక్యాలు చూసినట్లయితే అది ఏంటంటే చుట్టుకోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గ ఆయాసం చేత జనుల ప్రాణ సమస్య లేదు కాగా ప్రజలు దేవునికి మోసేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మేము మమ్మల్ని ఎందుకు రప్పించిందని, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపింది. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. ఇక్కడ చూడండి
వాళ్ళు దేవుని మీద సనిగిన దాన్ని బట్టి, దేవుని ఏర్పరచుకున్న సేవకుల మీద సనిగిన దాన్ని బట్టి, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు, ఎప్పుడో ఎలా ఉంటే ఇంతకాలం తిప్పుతున్నావేంటి మోషే అని మోషే మీద సనిగిన దాన్ని బట్టి దేవుడు ఒకేసారి ఏం చేశారంటే తాపకరమైన సత్ఫలం వాళ్ళ మధ్య ఉన్నప్పుడు అనేక మంది ఎవరైతే సరిగారో, ఎవరైతే కొనిగారో, ఎవరైతే వాళ్ళ క్రియలు సరి చేసుకోకుండా ఏదో నడుస్తున్నామని అన్నట్టు పోతున్నారో వాళ్ళని పట్టుకొని, ఎవరిని పట్టుకునేయండి? నీతిమంతులను పట్టుకోవాలా, పరిశుద్ధమైన పట్టుకోవాలా. విశ్వసించే వాళ్ళు ఏం చేయట్లా. ఎవరైతే వంకర నడుస్తున్నారో, వంకర మాత్రం మాట్లాడుతున్నారో వాళ్ళని పట్టుకునేసరికి వాళ్ళు చెప్పడం జరిగింది. మోషేకి తన ప్రజలకు వచ్చి మాట్లాడు ఎదురైతే క్షమించలే అన్నప్పుడు ఈయన మోషే గారు వెళ్ళి, ప్రభువా నీ జనాంగం కదా, నీ ప్రజలు కదా, నువ్వు ఏర్పరచుకున్న జనాంగం కదా, ఈ రకం ఏదో బుద్ధి కొడుతుందో తలంపులు కొడుతుందో ఏదో రకంగా చిన్న మిస్టేక్ జరిగిందయ్యా, అయ్యా కృప చూపించినప్పుడు దేవుడు మరలా జాలి చేసుకుని సేవకుడు మాకిని దేవుడు ఏం చేశాడంటే ఇతర సర్పంలు పెట్టాడు. ఇతర సర్పంలు పెట్టి దాని వైపు చూసిన అందరూ బతుకుతారు. వీళ్ళు ఏమైనా యాగం చేశారా? ఏమైనా యజ్ఞం చేశారా? ఏమైనా ఉపవాసం ఉన్నారా? ఏమైనా దీర్ఘ ప్రార్థన చేశారా? జస్ట్ నమ్మిక మాత్రం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. జనాల్లో ఈ రోజు ఆ నమ్మిక లేదు దేవుని మీద. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయము భక్తి ఉంటే నమ్మిక వస్తుంది. నీకు నమ్మకం ఎప్పుడు వస్తుందండి? దేవుడు అంటే ఫస్ట్ భయం ఉండాలి, దేవుడు అంటే ఫస్ట్ భక్తి ఉండాలి. ఈ రెండింటి ద్వారా వచ్చేదే నమ్మకం. నేను నమ్ముతున్నాను ఒక వ్యక్తి అంటే అమ్మాయి తత్వా చేయవా చెయ్యి అంటే చేస్తాడు వ్యక్తి. నేను ఒక విషయాన్ని డిస్కస్ చేయాలి, లేదా తీసుకోవాలి, ఒక దగ్గర నుంచి నేను ఒక విధానంలో వెళ్ళాలంటే ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడకపోదండి. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ఒక అప్లికేషన్ పెడుతున్నాం, మా ఊరికి పంట కాలం కావాలి, లేదా ల్యాండ్ కొంచెం డిస్ప్యూట్లో ఉంది, కొంచెం రిజాల్వ్ చేయనప్పుడు కలెక్టర్ అంటావా? ఏం చేస్తాం? అసలు లోపల పట్టించుకోవడం గ్రేట్ మనం అంటారు కదా. సో వినయ భయభక్తులతో వచ్చినప్పుడు మనకు నమ్మకం వస్తుంది. అంటే మనం కొంచెం అమ్మ ఆయన దగ్గర చేతలు అంటావా? చేస్తే మిమ్మల్ని వచ్చాను సార్, ఇండో ఏమంటావు సార్, మిమ్మల్ని నమ్మి వచ్చాం, కొంచెం దీనికి సాయం చేయండి సార్, అన్ని చోట్ల తిరిగి ఎక్కడ సార్, మీరే చేయాలి సార్, మిమ్మల్ని నమ్మాను సార్. అవునా కదా? దేవుడు ఏంటంటే తన ప్రజలు విడిచిపెట్టి దేవుడు కాదు ఏ విషయం. సో వెంటనే మోషే ప్రార్థన చేయటం ఏంటో ఇతర సర్పం అయితే ఎవరైతే చూశారో ఆ నరపక్క వాడు కూడా చూసేకి అట్లా జీవం వచ్చింది. అలాగే యేసు ప్రభువు శిలువ మరణం అయిన తర్వాత ఆయన వైపు ఎందరైతే చూస్తున్నారో, ఆయన పునరుద్ధరణై లేచిన రాబోతున్నాడు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరికి కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షణ ఇచ్చేసాడు. అంటే నిత్య జీవనాన్ని ఆయన అనుగ్రహించున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆరాధిస్తున్న మనము ధన్యులు. సో అపవాది గారికి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఏదో ఒక మూల నుండి నేను కూడా ఉన్నాను అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆల్రెడీ వాడి యొక్క శిరస్సునైనా వాడు జస్ట్ తోకతో ఊపుతున్నాడు, అంతే. తోకతో ఊపుతున్నాడు. దేవుడు తన పని తను వేగవంతంగా అనేక తరంలో, అనేక కుటుంబాల్లో అనేక మంది ఏర్పరచుకుని సేవలో పిలుస్తూ అనేక మందిని యూదులని గ్రీసులని అనే భేదమేమి లేకుండా దేవుడు అంటే అందరినీ తన కుమారుని ద్వారా అందరినీ దేవునికి స్తోత్రం. సో ఆనాడు ఎవరైతే ఇతర సర్పం వైపు చూసి రక్షించబడ్డారు, ఈనాడు నీ కొరకు నా కొరకు శిలువపై రక్తం చిందించిన యేసు వైపు ఎందరో చూసుకున్న వారందరూ కూడా రక్షణ. ఇది ఉచితంగా, ఇది ధారాళంగా ఇవ్వబడింది. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆ జ్ఞానం లేదా? ఇప్పుడు నేను ఇంకో ఆపోజిట్ లో మనకు జ్ఞానం ఉందంటారా లేదంటారా? రక్షణ పొందాలని చెప్పాలి. ఆ మాట ఉందా లేదా? మనకి జ్ఞానం, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు పిలిపించాడు, దేవుడు ప్రేరేపించాడు, దేవుని కొరకు సేవకుడు సిద్ధపరిచాడు. సేవకుడు పదే అయ్యా బాప్తిస్మం తీసుకో, అయ్యా రక్షణ తీసుకో, అయ్యా రక్షణలో ఉండయ్యా, నీకు కాపుదలయ్యా, నీకు ఇబ్బంది ఉండదయ్యా. నీకు రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు మేఘవాహనుడు వెళ్ళిపోతావు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళిపోతావు. మన మధ్యన చూసాను, మాతోటి సహోదరులు నమస్తే లండన్ వెళ్తాకి వస్తున్నామా, మేము అక్కడ దాకా వెళ్ళాం. ఎక్కడ దాకా? ఎయిర్పోర్ట్లో అక్కడ దాకా చెక్ఇన్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళలేదు. అక్కడ వరకు మా పరిస్థితి. గుంపులకి వెళ్ళాం. ఒకసారి ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఇక నాకు మీకు సంబంధం ఇక్కడ మాట్లాడక లేదు అటే అన్నారు. చెప్తారంటే మనం కూడా అంటే ఎప్పుడైతే మనం రక్షణ అనే టికెట్ తీసుకుంటామో లోపల మనుషులతో సంబంధం, ఆ టికెట్ తీసుకుని లోపల కనపడతారు చాలా మంది. కానీ కొంతమందికి కొంత పరిధి మాత్రమే ఉంది, అది దాటి మాట్లాడటానికి లేదు. ఆ దాటి వెళ్ళి ఆయనతో యుగాలు ఉండాలంటే ఆ రక్షణ అనే టికెట్ నువ్వు ఖచ్చితంగా తీసుకోకపోతే విడవబడదు. మేము అందరికి అర్థం చూస్తా ఉన్నాం, సర్లే జాన్ బాయ్ అంటే మా అమ్మకి లోపల వాళ్ళతో మాట. ఎందుకంటే అందరూ టికెట్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు. సో ఈ జస్ట్ ఎగ్జాంపుల్. రేపొద్దున ప్రభు తాను రెండో రకాలు వచ్చినప్పుడు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా
ఆయన నామం విశ్వసించి నీతి క్రియలు కొనసాగిస్తూ నీతిగా దేవుని కొరకు నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటారు. అందుకంటే మీకు అనుగ్రహించిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. కొంతమంది అయితే వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఆ రక్షణ ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్లనే శోధన, దానివల్లే ఇబ్బందులు. దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే నువ్వు అడిగే ఇస్తాడు, ఇచ్చిన తర్వాత చూస్తాడు. ఇచ్చిన తర్వాత శోధనలో ఉంటావా పడిపోతావు అనేది నీ చేతిలో. ఇచ్చాడు కదా అని చెప్పి తలగరేసావు అనుకో, ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోవటం అది గొప్ప విషయమే కాదు. సింహాసనమే కూర్చోబెట్టిన తర్వాత ఇది నా వల్లే అని మనసులో అనుకున్నాడు. బయట కూడా అనేది బాబు మనసులో అనుకున్నాడు. ఇంట్లో ఉద్యానవనం కట్టడం కానీ, ఇంత డెవలప్ చేయడానికి కానీ కారణం, ఇంతగా అవడానికి కారణం నేనే అని మనసులో అనుకున్నాడు. ఎవడో లిప్కిడ్ని వేసాం. ఏం చేశాడు? గడ్డి తెప్పించాడు. ఆత్మీయంగా ఎంత ఎదిగినా సరే ఈ 2026లో బుద్ధిగా ఉండటం బాగా ప్రకటిస్తున్న నేనే వచ్చి వింటున్నా మీరైనా సరే, అది సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది. సంఘం అంటే ఎవరు? క్రీస్తు, అవునంటారు కదా. ఆయన శరీరం కదా, శిరస్సు అయి ఉన్నారు కాబట్టి దానికి క్షేమాభివృద్ధిని కలిగజేసే వ్యక్తులు. లోకము దాని ఆశలు గతించిపోయి సమయం దగ్గరకు ఉంది. లోకాన్ని వెంబడిస్తున్న పరిగెత్తున్న చాలా ఉన్నారు. ధనాపేక్షతో ఈజీ మనీ కోసం ఇలా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ, డ్రగ్స్ ఒంట్లోకి చూడు తాగి తన్నాడుతూ నైట్ క్లబ్ అంటే నైట్ షికారాలు తిరిగి చాలా మంది వారి జీవితాలు గతించిపోతారు. కానీ దేవుడు తన చిత్తంలో, తన సంకల్పంలో, తన ఉద్దేశంలో ఉన్న దాన్ని బట్టి నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, అలా నశించిపోతున్న వారి విషయంలో ప్రార్థన చేయడం ఒక ప్రార్థనా వీరులుగా మనల్ని దేవుడు తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనేది చివరి ఒక మాట చూద్దామండి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అంటే ఏంటంటే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా రక్షణ లేకపోతే నీకు నిత్య జీవం లేదు అంటే ఒక ఎగ్జాంపుల్. 10వ అధ్యాయం మనం చదవండి. శతాధిపతి అయిన కొర్నేలియు అను భక్తుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుడు అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం కనబడేది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అతడు దూత అందరికి మనకు తెలిసిన విషయమేనండి. ఆయన అనేకమైన ధర్మ కార్యం చేశాడు, అనేక రకంగా పేదవాళ్ళని ఆదరించాడు, పేదవాళ్ళకి సహాయం చేశాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రానికి కొద్దిగా ఉంది. ఏంటన్నది దేవుని యొక్క రక్షణ. దేవాతి దేవుని యొక్క దృష్టిలోనే పడ్డాడండి ఈయన. ఇది ఎప్పుడు యేసుప్రభువు గారు రాకముందు కాదు, ఇది ఆయన వచ్చిన తర్వాత. ఆయన వచ్చి పునరుద్ధరణ లేచిన శిష్యుల్ని సమస్త జనులకు సువార్త ప్రకటించండి అని చెప్పిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒక అన్యుడు దేవుని ఎరగని ప్రజ అనమాట. అలా యేసుప్రభువు అంటే కానీ ఎవరో చెప్పారు, ఏదో గాలివాటంగా విన్నాడు. విన్న దాన్ని బట్టి భక్తిపరుడు ధర్మకార్యం చేస్తాడు. అయితే ఆయన భక్తికి మించండి. చూసారా చిన్నప్పుడు డైలాగ్, భక్తికి మించండి. దేవదూత దగ్గరికి చెప్తున్నామంటే బాబు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్కటి తక్కువగా ఉన్నాయా? అదేం తెలుసా? రక్షణ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ రక్షణ వస్తే నువ్వు డైరెక్ట్ గా లోకంలోకి రావచ్చు. ఆ రక్షణ వచ్చే కావాలి, ఆ సేవకుడు కావాలి. సో దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఫలానా వారి ఇంటి యొక్క ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళన్నాడు. ఆయన ఇంటికి చూసాడు, దేవదూత మాట్లాడింది. ఇక్కడ 100 మంది ఉన్నాడు. ఈ 100 మంది ఈ పక్కన ఎవరైనా భక్తి పడు ఉన్నాడా అని చూసుకున్నాడు. ఒకడున్నాడు భక్తుడు. దేవుడికి స్తోత్రం. నయమానికి దొరికినట్టు ఈ కొర్నేలికి దొరికాడు. ఆయన ఎవరై చూస్తే భక్తులు బైబిల్ రాకుండా మాట్లాడి నేను చెప్తాను. బైబిల్ రాకుండా మాట ఆయన చూసి భక్తి గలవాడినంట అని ఎందుకు పంపించి ఈ విషయం మొత్తం కూడా కొంచెం చెప్పి, అయ్యా నేను తీసుకున్నామన్నప్పుడు అక్కడ ఉన్న పేతురయ్య గారికి ఒక దర్శనం వస్తుంది. చూడండి, దేవుడు కేవలం నీతోనే కాదు మాట్లాడేది. కొంతమంది వచ్చారు, నాకు ఇలా కనపడిందమ్మా, కనపడిన దేవుడు నీ గురించి చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. మీరు మోసపోవాలి కొన్ని విషయాలు. అక్కడ మాట్లాడిన దేవుడు ఇక్కడ కూడా మాట్లాడతాడు. ఇక్కడ కొర్నేలితో మాట్లాడిన దేవుడు అక్కడ పేతురుతో కూడా మాట్లాడతాడు. ఏంటంటే ఆయన కొన్ని జంతువుల్ని కొన్ని రకాల ఏమంటారు దాన్ని చతుష్పాద జంతువులన్నీ చూపిస్తూ వాటిని చంపుతున్నామంటే నేను చెప్పాను. అసలు కొన్ని డిస్కషన్ జరుగుతుంది ఆత్మలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు.
ప్రార్థనాపూర్వకంగా దర్శనంలో చిన్న డిస్కషన్ జరుగుతా ఉంది. మరి ఆ టైంలోనే ఈయన వెళ్ళాడు. ఎవరో భక్తుడైన మనిషి ఏమంటే ఇలా ఉంది పరిస్థితి, మా శతాధిపతిని తీసుకుంటాను వెళ్ళాడు. ఇదిన తర్వాత స్పష్టంగా వివరంగా చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, ఒప్పుని అనుకుంటున్నాను, దేవుడికి పక్షపాతం లేదన్నాడు. ఒక్కమాట దేవుడికి స్తోత్రం. అప్పుడు దాకా ఈయన చూపు విధానం మొత్తం ఎటుంది, ఇశ్రాయేలు ప్రజలు పండుకోవాలి. ఇప్పుడు మొత్తం అయిపోయింది, సీన్ మొత్తం తిరిగిపోయింది, వెళ్ళిపోయింది, అన్ని వైపు వచ్చేసి. దేవుడు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. అందుకే అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీద సూర్యకాంతి వేస్తున్నాడు. అలా బట్ దేవుని యొక్క చిత్తం నెరవేర్చుకోవడం కొరకు విని ఆ భయభక్తులు కలిగి తన ఉన్నాడు తన ఉనికి కోసం చూస్తున్న వారిని తను పిలుచుకొని ఆ మహిమ ఏదైతే పొందాడో ఆ మహిమకి ఇచ్చి మన ద్వారా అనేక మంది రక్షించడానికి దేవుడు ఇష్టపడుతుంది. ఈ కొర్నేలి ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో అంత విని వాక్యం చెప్పి క్రీస్తుని గురించి ప్రకటించి ఈయన వచ్చినాడయ్యా, మీరు ఆ గ్రంథాలు అన్ని చదివిన ప్రకటించా అన్నిటికీ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. ఇప్పుడు 1+1+1+1+1+1+, ఇప్పుడు 3,000 గ్రంథాలు అన్ని దేనికి సమానాలు అంటే నా ప్రభువు యేసుక్రీస్తు వారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి సాటి అయిన నామం ఏమీ లేదు. అని నామం గల పై నామం గల దేవుడు ఆయనే సింప్లిఫై చేశాడు. నువ్వేమి చేయనవసరం, నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ వచ్చిందంట. ఈయన ప్రకటిస్తుండగానే పక్కన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ వచ్చిందంట. నాకు ఆశ్చర్యం వేసిన వాక్యాలు చదువుతుంటాయి. అసలు పక్కన ఉన్న వాళ్ళకి ఈయన యొక్క భక్తి మెసేజ్ అంటే దేవుని యొక్క సైన్య సమూహం ఒక్కసారి ఆ ప్రెజెన్స్ వచ్చేసరికి అందరూ కూడా ఆత్మతో ఆనాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఉంటుంది కదా, స్టార్టింగ్ లో పెంతెకొస్తే పండుగ దినాన ఏ రకంగా ఆత్మ వచ్చినప్పుడు అందరూ అన్నమాట. ఎప్పుడైతే పేతురు గారికి ఎప్పుడైతే సాక్షి వాక్యం చెప్తున్నారు, రివ్వు అని దేవుని ఆత్మ ప్రతి ఒక్కరు రాలగా అందరూ భాషణ ప్రతి ఒక్కరు కూడా దేవుని మనం వేస్తున్నాము. ఆయన బాప్తిస్మం అంటే ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని ఆత్మలు అర్పించినా, ఎన్ని రకాలుగా నువ్వు సంఘానికి సహకరించినా, ఎన్ని రకాల ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాల చర్చ మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేసినా రక్షణ లేకపోతే నీకు విలువ లేదు. రక్షణ లేకపోతే అంటే దేవుడు ఇచ్చే విషయంలో కాదని, ఇది నేను ఆత్మీయంగా అంటే మనిషికి విలువ అని అంటున్నా, ఆత్మకు విలువ లేదు. ఆయన ప్రయాసపడి ప్రాణం పెట్టింది దేనికోసం అంటే యుగ యుగాలు మనం ఆయనతో ఉండాలని. మంచి పనులు చేస్తున్నావు, మంచిగా ప్రేయర్కి వస్తున్నావు, అన్ని చేస్తున్నావు, అన్ని చర్చ అన్ని పాఠశాలలు అన్ని ప్రార్థనలకు వస్తున్నావు, చక్కగా ఉన్నావు. కానీ రక్షణ లేకపోతే మటుకి నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు గొప్ప వ్యక్తి నికోదేము కూడా చెప్పింది. అనేకమైన కార్యాలు చేస్తావు, అన్ని ఉన్నాయా, నువ్వు తిరిగి జన్మించకపోతే రక్షణ కాలం కాబట్టి రక్షణ పొందిన మీరు ఆ పొందిన రక్షణను మీరు భయంతో గుండెతో కొనసాగించాలి. ఇక్కడున్న గొప్ప విషయం ఏంటంటే రక్షణ పొందేశాం కదా అని కాదు, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందాలి. రక్షణ పొందేశాంటే కాదు, దేవుని యొక్క ఆత్మను పొందాలి. దేవుని యొక్క ఆత్మను పొందితే ఎలా ఉంటుందంటే ఆ ప్రాసెస్ అనేది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తివంతులు అవుతారు, బాహ్యులు కాదు. నేను చేయలేనండి, నా వల్ల కాదన్న మాట రాదు అని ఇదన్నారు. ఈ శక్తి చేతంగా నా బలం చేతం కాదు, ఆయన ఆత్మ చేతం చేస్తాడు. ఆయన కార్యం చేస్తాడు, నా ప్రయత్నం చేస్తాను, నా దేవుడు నా సహాయం చేస్తాడు. నేను ఎప్పటికప్పుడు బూస్టప్ చేస్తాను, ఎప్పటికప్పుడు నేను ఏంటంటే ఎప్పుడు ఫుల్ ఎనర్జెటిక్, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. ఒక నూతన ఉత్సాహం, నూతన సంతోషం. ప్రార్థన చేయి, ఖాళీ కూర్చొని ఎందుకు, పాటలు పాడు 2 నిమిషాలు, వాక్య జ్ఞానం చేయి చెప్తుంది మనసు, ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటది. వచ్చారొక సఖ్యంగా మూర్ఖులతో మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఆత్మే మనల్ని నడిపిస్తుంది అంట కొన్ని విషయాలు. నేను రక్షణ పొందేసుకున్నా కదా, నేను పర్లా ప్రార్థన లేకపోతాను. కానీ ఒక విషయం గమనించాను, రక్షణ పొందిన తర్వాత నీ యొక్క పాత జీవితానికి ఇప్పుడు వెళ్తున్న జీవితానికి ఒకసారి కంపేర్ చేసుకుంటే నీ గ్రాఫ్ ఎలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఒకవేళ అక్కడ వచ్చిన కూడా మరలా తీసుకుని వెళ్ళిపోవాలి. ఆయనను ఎదుర్కొనేంత వరకు, ఆయన ఎద్దకు వెళ్ళేంత వరకు మన గ్రాఫ్ అలా పోవాలి. కానీ ఎప్పుడు కూడా దిగజారులోకి రాకూడదు. మరలా రక్షణ తీసుకుని ఆత్మ ఒకసారి ఆత్మ సంబంధంగా వెలింపబడి మరలా మనం వైపు చూస్తే అటు వారిని అసాధ్యం, నూతన పరచుట అసాధ్యం.
సో మనం ఏంటంటే అనుగ్రహించిన రక్షణ చాలా విలువైంది. ఇది మనకు ఉచితంగా ఇవ్వబడింది ఆయన నామంలో, కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఏదో పాస్టర్ గారు బాప్తిసం తీసుకోమన్నారు కదా, లేదా బ్రదర్స్ బాప్తిసం తీసుకోమన్నారు, లేదా పాస్టర్ గారు ఎవరు మంచి పాస్టర్ గారు అంటే ఆయనతో బాప్తిసం తీసుకున్నారు, అది కాదండి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ లైఫ్ స్టైల్ మారిపోవాలి, ఈ ప్రవర్తన మార్చుకోవాలి, ఈ మాట మారిపోవాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి, అనేక మంది గురించి మంచి టెస్టిమోనీ ఇవ్వాలి. ఈ లోకంలో తీసుకుపోతే ఒక సాక్ష్యం తప్పితే ఎందుకు ఆ నోట్ నోరు పెట్టి ఎందుకు అంటారు ఉదయాన్నే. అది సాక్ష్యం, అది సాక్ష్యం. అది ఆ రకంగా కాకుండా మనం వెళ్తాం వస్తున్నామండి, మనం ఎదుర్కొంటారంటే అబ్బా దేవుడు మంచి వ్యక్తులు అవుతుంది, మంచి భక్తులు, మంచి ప్రార్థన పరిరాలు వస్తుంది మన హ్యాపీనెస్తో జనాలు మనల్ని ఎదుర్కోవాలి. కానీ మనం చూసి చీరదించుకునే స్థితిలో ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. అది మనకు అవమానం కాదండి, దేవుడు మనకి అవమానం తీసుకోవాలి. సో మనకు అనుగ్రహించిన రక్షణ, ఎప్పుడైతే నీకు దేవుని యొక్క రక్షణ వస్తుందో నీ యొక్క జీవితం దేదీప్యమానంగా దేవుడు ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాడు. సో దాంట్లో నువ్వు పోసుకోవాలి. పోనే ప్రభుని అడగాలి, అయ్యా ఈ దీపం మారిపోకూడదయ్యా, అనుగ్రహించిన ఆత్మదీపం చూసావా, ఇది ఆడుకోకూడదు, నీరు కావాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చిమ్నీ కావాలి కదా, గాల్లో ఉంచుకోకుండా వెళ్తున్న వాళ్ళకి మన చిమ్నీ ఉండదు కదా, ఆ చిమ్నీ కూడా. సో చాలా విషయం ఒక్కోసారి మసిపడుతూ ఉంటాయి. మన పాస్టర్ గారు వస్తారు, మా పని అది. ఒక్కోసారి మేము ఏంటంటే ఆ మసి కూడా మేము దొరక పరిచారకులుగా, అంతేనా మేము సేవకులని, మేము దేవుడు పరిచయం చేయమన్నాడు, మా హొందతనం చూపించుకోమన్నా, పరిచయం చేయడానికి మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి మేమేం చేయాలి, ఆ చిమ్మిని మళ్ళీ ఆ వెలుగు ప్రకాశించాలి కదా, దేవుడు పెట్టిన దీపం దాన్ని పుడుస్తాం. ఇలా సాటర్డే, ఇలా సండే ప్రేయర్ సర్వీస్, ఫాస్టింగ్ ప్రేయర్స్. సో వ్యక్తిగతంగా ఈ 2026లో దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి చాలా మంది జ్ఞానం అనుకుంటున్నారు, కానీ క్రీస్తుని గురించి జ్ఞానం చాలా మందికి లేదు. అదే విధంగా ధర్మశాస్త్రం ద్వారా మనకి ఎటువంటి రక్షణ లేదు. రక్షణ ఎవరిలో ఉందండి, యేసుక్రీస్తు వారిలో ఉంది. కాబట్టి కింద లాస్ట్ లో ఒక మాట ఉంటుంది, అదే 11 అధ్యాయం, యూదులని క్రీస్తు తెలుస్తారని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి యందు ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో అందుకని యేసు నామములో అంటూ ముగిస్తాం. ఆయన నామంలో ప్రార్థన చేయాలి. మనం నుంచున్న ఏం లేదండి, సరదాగా వెళ్తున్నప్పుడు ఆయన స్తోత్రాలు చెప్పుకుంటా, ఆయనతో మాట్లాడుకుంటా, ఆయనతో కొంత సమయం ప్రభా ఇచ్చిన కార్యం నడుచుకుంటాం, ప్రభా నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఆయన నడిపిస్తున్నాం, ప్రతి స్థుతి చేసుకుంటా మనం నడుస్తున్నప్పుడు, ఆయన నామస్మరణ చేస్తున్నప్పుడు, ఆయన లోకంలో సంచారం చేస్తాం. ఎవడైనా భక్తుడు ఉన్నారు పొరపాటున దేవుడు కృప బట్టి ఆయన దృష్టి నువ్వు పడ్డావే అనుకో, నీ లైఫ్ సెటిల్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. నిన్న వాక్యం బట్టి కొన్ని విషయాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమైన సంవత్సరం ప్రారంభంలోనే అయ్యా ప్రజలుగా రేపటి దినమందు ప్రభా మొదటి కళారాధన ప్రభా తండ్రి శుద్ధమైన బలమైన చేతులు కూర్చుండగలైనా నువ్వు మాకు అనుగ్రహించిన లక్ష్యం బయటతో వంతులను కొనసాగించినట్లు గత సంవత్సరం ప్రభా నా తండ్రి మాట్లాడాలని చూపు వల్ల తలంపు వల్ల కానీ అయ్యా ఉద్వేగం వల్ల కానీ అయ్యా నా తండ్రి మానసికంగా ఉన్న పరిస్థితులు బట్టి కానీ తెలిసిన పరిస్థితులు బట్టి కానీ ఏదైనా పొరపాటు నోచారు ప్రభా నా తండ్రి ఏమన్నా ప్రభా అయ్యా చెప్పి వాళ్ళకి తలంపు వాళ్ళకి ఆలోచన వల్ల దోషం క్షమించండి అయినా ఎంత గొప్ప లక్ష్యం నేను నిర్లక్ష్యం చేయకూడదు. వార్తలు ఏర్పడిన మనస్సాక్షి అనేది నలగొట్టు ప్రభా అయ్యా నా తండ్రి నీ రక్షణ చాలా గొప్పది ప్రభా. మౌలయ్య గారు ఇశ్రాయేలు గురించి అయ్యా నా రక్షణ గురించి ఎంతగానో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి వారి విషయంలో ప్రభా మానక ఆయన ప్రార్థన చేసిన దాన్ని బట్టి ప్రభా ఇగో మా తండ్రి మా కర్తూరు సహోదరుల విషయంలో ప్రభావ ప్రార్థిస్తున్నాం ఆయన. అయ్యా నా తండ్రి మీ అమూల్యమైన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. అయ్యా వారి విషయమై ప్రభా ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించినట్లుగా అనేక మంది ఈ రక్షణ ఆనందం అనుభవించినట్లుగా అయ్యా మీ స్వార్థపరత్వంతో కాకుండా అయ్యా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను అయ్యా ఉచితంగా మీరు మాకు అనుగ్రహించున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా మా కొరకు ప్రాణత్యాగం చేసి ప్రభా మమ్మల్ని ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా నీతికి వారసులుగా ప్రభా మీరు చేస్తున్నారు ప్రభా. నీ రాజ్యములకు వారసులుగా మీరు చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. మా భక్తి కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానం కాదు, మా పలుకుబడి కాదు ప్రభా, మా జ్ఞానం కాదు, మా పేరు ప్రఖ్యాతలు కాదు నాయన. అది ఏది కూడా నీకు ప్రభా అయ్యా నా తండ్రి సాటి ప్రభా. కేవలం నీ కృపను బట్టి మనం పిలుచుకున్నారు, కేవలం నీ కృపను బట్టి మనం ఆకర్షించాను. ఎక్కడ వారము ఎక్కడ వారము ప్రభా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే చూసిన దేవుడు మీ అనాది సంకల్పం చొప్పున మమ్మల్ని పిలుచుకున్నారు ప్రభా. అమూల్యమైన రక్షణ మీరు మాకు అనుగ్రహించారు. ఇట్టి రక్షణ నేను ప్రభా పోగొట్టు కనుక నేను భయముతో వణుకుతో కొనసాగించినట్టు అయ్యా నా తండ్రి నీవు వచ్చేంత వరకు అయ్యా నీ రాకడే కావచ్చు ప్రభా, పోకడే కావచ్చు ప్రభా, అప్పటి వరకు కూడా నేను భయముతో వణుకుతో ప్రభా
కొనసాగించి అయానాడు ప్రభా నా తండ్రి అయా పౌలయ్య గారు నేను మంచి పోరాటమే పోరాటి నా పరుగు కరగొట్టించినట్టుగా ఒక మంచి పోరాటం ప్రభా అయా మంచి ప్రార్థనా విలుగా ప్రభా అయా మంచి విశ్వాసాలుగా మేము ప్రభా అయా నా తండ్రి మంచి భక్తి పరులుగా మేము కొనసాగడానికి సహాయం దయచేయండి. అయా నా తండ్రి ప్రభా కొన్ని జీవితాలు అన్ని ఉన్నాయి ప్రభా. ఒక అన్యుడు ప్రభా అన్య సాంప్రదాయంతో ఉన్న వ్యక్తిని ప్రభా మీరు డైరెక్ట్ గా దర్శించారు. నీకు రక్షణ అవసరమై ఉందన్నారు ప్రభా. క్రీస్తుని గురించిన జ్ఞానం నీకు అవసరమైందని దేవతల ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. ఆ రకంగా ఈ రోజున ప్రభా నా తండ్రి సేవకులు అనేక మంది ప్రభా అయా ఆత్మావేశంతో ప్రభా ఆత్మ అడిపుతో ప్రభా అనేక మంది ప్రభా నీకు ప్రకటిస్తుండగా వారి విషయం సహాయం చేయండి, వారికి కనువిప్పు కలిగి చేయండి, వారికి రక్షణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇది ప్రయాస వ్యర్థము కాదని ప్రభా ఆశతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు మీరు దీవించని ఆశ్రయించండి ప్రభా. నీ అమూల్యమైన సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను ఆయన. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయం ముందు ప్రభా అయా విశ్వసించిన ఎడలను రక్షించబడదని లేఖన శ్రమిస్తున్న విధంగా నా తండ్రి అయా హృదయం మందు మనసు తలపోయేదు అయా అనుక్షణము ప్రభా ఈ యొక్క మార్గాన్ని ప్రభా స్మరణ చేసుకుంటూ మా ఇంకా 2026 ప్రభా నీ రాకడ వరకు మా పోకడ వరకు దీన్ని స్మరించుకునే విషయంలో మీ సహాయం దయచేయండి అయ్యా. మీ ఆత్మతో నీకు నడిపించండి, బలపరచండి. 2025లో ఏదైతే కార్యాలను తలపెట్టి అసంపూర్ణంగా మిగిలిపోయో ఈ 2026లో దాన్ని సంపూర్ణంగా అయ్యా నా తండ్రి చేయడం శక్తినివ్వండి అయ్యా. మీ సహాయం దయచేయండి, నీ కృపను దయచేయండి. వాగ్దానం చేస్తున్నారు ప్రభా ఆయన నీ హృదయవాంఛలను తీర్చున్నాను ప్రభా. మా బిడ్డలకు ఆశ్చర్యమైన మా బిడ్డలకు కోరిక ఏమైనా మాకేది సంపూర్ణ తెలియదు తండ్రి. వారి విషయం నీ సహాయం దయచేయండి. అది ఉద్యోగమే కావచ్చు ప్రభా, వివాహమే కావచ్చు ప్రభా, గర్భమే కావచ్చు ప్రభా, ఆయా ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదలే కావచ్చు ప్రభా, రక్షణే కావచ్చు ప్రభా, ఆత్మీయ స్థితిలో ఎదుగుదలే కావచ్చు ప్రభా, పరిశుద్ధాత్మ నింపుదలే కావచ్చు ప్రభా. వారి ఏ విషయాన్ని మొరపెడుతున్నాం, ఆరోగ్యమే కావచ్చు ప్రభా, సంఘ క్షేమాభివృద్ధి కావచ్చు ప్రభా, సంఘ పరిచయం కావచ్చు ప్రభా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆశిగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఈ సంవత్సరం చేసిన వాగ్దానము యెహోవాను బట్టి నువ్వు సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చున్నాను ప్రభా. మీరు తీర్చే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీకు మాత్రమే సాధ్యం ఆయన, ఏ మనుషునికి అది సాధ్యం కాదు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుకు సహాయం చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ నిరీక్షణ సిగ్గుపరుస్తున్నట్లుగా అయ్యా నా తండ్రి ప్రభా ఎందరైతే విశ్వాసంతో ఈ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ ఎందరైతే విశ్వాసం వచ్చినో విశ్వసించిన వారి ఎడలా ప్రభా నా తండ్రి వారి యొక్క కడుపులో నుండి ప్రభా అయ్యా జీవజల ధారలు ప్రభా ప్రవహించినట్లుగా మీ కార్యం జరిగించండి, ఉన్నతంగా మీరు ఆశీర్వదించండి. ఆశతో వచ్చిన దాన్ని బట్టి నీ అభిషేకమును ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రభా ఇది సండే కాకపోయినప్పటికీ కూడా ఆశతో నీ సందుకు వచ్చిన దాన్ని బట్టి వారి విషయంలో ప్రత్యేకమైన కార్యం పట్ల మీరు జరిగించమని సహాయం దయచేయమని సాక్షిగా వాడుతున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీ అందరికీ వందనాలు. ఒకరొకరు వందనాలు చెప్పిన సమర్పిస్తున్నాం.